32వ అధ్యాయము 22వ వచనం నుంచి ఆ రాత్రి అతను లేచి ఒక నిమిషం 22 నుంచి చదువుతున్నాము. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగరుడ, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపా నిర్వైనటువంటి మా గొప్ప తండ్రి, నాయన నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎనుగులు ప్రభా, నాయన నీ పరిశుద్ధ మందిరంలో ఎలాగో మేమందరం సమకూర్చబడి సంఘముగా నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా అయ్యా మా మధ్య ఉన్న దేవ మీరు మాతో మాట్లాడండి. ఇక్కడ నిలవబడి ఉన్న నన్ను మరుగుపరుచుకుని నాయన మీ స్వరమును మమ్మలను ప్రభా తది తాకున్నట్లుగా మీ యొక్క మాటలను మాకు ఉజ్జీవం కలిగినట్లుగా మీ యొక్క స్వరమును వినిపింప చేయమని ప్రభా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చదువు. ఆ రాత్రి అతను లేచి తన ఇద్దరు భార్యను తన ఇద్దరు దాసులను వాళ్ళ 11 మంది పిల్లలను తీసుకొని యెహోవాకు రేపు దాటిపోయి యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదని తీయ పంట వేసి యాకోబు మిగిలిపోయింది. ఆ నరుడు అతనితో పెరిగినాడు. తను అతను గెలవకుండా చూచి తొడగూటి మీద అతను కొట్టింది. అప్పుడు అతడు ఆయనతో పెరిగిరావటం యాకోబు తొడగూడు వస్తుంది. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనినగా అతడు నీవు నన్ను ఆశీర్వదించేనే కానీ నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పింది. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పింది. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుకుని అందుకు ఆయన నీవు ఏది నిమిత్తం నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి నిన్న శనివారము ఈ వాక్యం గురించి ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థము అంతరార్థము అన్నీ కూడా దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. నిన్న శనివారం వచ్చిన వాళ్ళు ఈ వాక్యం విని ఎవరు మరి ఆశీర్వదించబడ్డారు? ఒకసారి చేతులు ఎత్తుతారు. చాలా ఆశీర్వాదకరమైన మాటలు, అవునా కాదు? ఆశీర్వాదము తెచ్చుకునే విధానాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకున్నాం మనం నిన్న, అవునా? అయితే మరొకసారి మరి ఈరోజు వచ్చినటువంటి వారందరికీ దీంట్లో ఆశీర్వాదము పొందుకున్నటకు మెట్లు. హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకోవడానికి ఏం కావాలి? అర్హత కావాలి, అవునా? అవి ఎలా, ఏ ఏ అర్హతలు మనలో ఉంటే ఆశీర్వాదం మన జీవితంలో మనం చూడగలుగుతాము అనే విషయం మీద మరి యొక్క వాక్యాన్ని మనం తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. అయితే నేను చెప్పుకున్నటువంటి మాటలు మరి 3 మాటలు చెప్పుకున్నాం నేను శనివారం. అయితే ఆ మాటలు మరి ఇప్పుడు వచ్చిన వారందరూ కూడా వినాలని మరి మొదటి నుంచి చెప్తున్నాను. మరి ఆశీర్వాదము మన జీవితంలో మనము అనుభవించాలి అని అంటే 7 అర్హతలు మన జీవితంలో మనము దేవునికి కనబరచాలంట. హల్లెలూయా. ఎన్ని అర్హతలు? 7 అర్హతలు మన జీవితంలో మనము దేవునికి కనబరుచుకోగలిగితే ఆ 7 అర్హతలు కనుక మనలో ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వాదం అనేది అడగకుండానే ఇస్తాడంట. హల్లెలూయా. అవి ఏంటి? ఆశీర్వాదంలో ఉన్న అంటే అర్హతలు ఏవి, అవి ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే మొదటిది పశ్చాత్తాపం. హల్లెలూయా. మొదటిది ఏంటి? రాసుకుంటే రాయండి, ఎవరన్నా రాసుకోగలిగితే. పశ్చాత్తాపం. మొదటిది పశ్చాత్తాపం. రెండవది నిర్ణయం. హల్లెలూయా. పశ్చాత్తాపం, నిర్ణయం అంటే వీటన్నిటిని గురించినటువంటి మరి దాని గురించినటువంటి వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా ఈ 7 కూడా మీరు రాసుకున్నట్లయితే దాని గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. పశ్చాత్తాపం మొదటిది. రెండవది నిర్ణయము, నిర్ణయం తీసుకునే నిర్ణయం. హల్లెలూయా. మూడవది నమ్మకం, విశ్వాసం. హల్లెలూయా. మరి 4వది ఆత్మజ్ఞానముతో దేవుణ్ణి వెతకటం. హల్లెలూయా. మన జ్ఞానంతో కాదండి వెతికేది. ఎవరితో, దేంతో వెతకాలి? ఆత్మజ్ఞానముతో దేవుణ్ణి వెతకటము. 5వదిగా కృతజ్ఞతాస్తుతులతో మనం మనవులను ఎక్కడ పెట్టాలండి? దేవుని సన్నిధిలో పెట్టడము. మరి 6వదిగా ఘనపరచటము. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని ఘనపరచాలి? దేవుణ్ణి ఘనపరచటము. మరి 7వదిగా హల్లెలూయా ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనము వెతకాలి. హల్లెలూయా. ఈ 7వది మీకు చాలా విచిత్రంగా అనిపించి ఉండాలి. ఎవరికేమనిపించలేదా?
ఎవరికి ఏమనిపించలేదు. ఎందుకంటే ఈ 6 విషయాలు మనం మన జీవితంలో దేవునికి చూపించగలిగితే 7వదిగా దేవుని యొక్క రాజ్యంలో మనం ఉన్నట్లే. హల్లెలూయా. అంటే దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనము అలాంటి అర్హతను సాధించాలి అని అంటే మరి చాలామంది భక్తులు ఇలాంటి, అంటే ఒక నరుడు దేవుని యొక్క కుమారుడిగా మార్చబడి దేవుని నుంచి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము ద్వారా ఈ యొక్క భూమి మీద దేవుణ్ణి గణపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అయితే దాంట్లో ఒక విషయాన్ని మనం ఇప్పుడు తీసుకుందాం. 32వ అధ్యాయము ఆదికాండము 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెరుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. హల్లెలూయా. ఆయన నీ పేరేమని అడగగా, ఎవరండి? ప్రభువు మరి యాకోబుని అడుగుతున్నారంట, నీ పేరేంటి? తెలీదా దేవుడికి? తెలుసు. ఏమని అడుగుతున్నారు? యాకోబు అని మరి యాకోబు గారు చెప్పడం చూస్తున్నాము. పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి. ఎవరితోనంటండి? మనుషులతోనంట. మరి దేవునితో కూడా పోరాడి గెలిచి ఉన్నట్లుగా మరి యాకోబుతో దేవుడు చెప్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అని అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నువ్వు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటల్లో చాలా చాలా అర్థవంతమైనటువంటి ఆలోచన కలుగజేసే మాటలు దాగి ఉన్నాయి. ఈ యొక్క యాకోబు జీవితాన్ని మనం ఒక్కసారి పరిశోధిస్తే హల్లెలూయా. పిల్లల్ని ఇలా వచ్చేయండి, ఇలా వచ్చేయండి, ఈ రూమ్లోకి వచ్చేయండి, ఇక్కడ కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం దాగి ఉంది 32వ అధ్యాయంలో మరి 22వ వచనం నుంచి మనం చూసిన దాని ప్రకారంగా మనం చూస్తే ఏం దాగి ఉంది అని అంటే, యాకోబు మరి గతములో యాకోబు అని అంటేనే మనకు తెలిసిపోతుంది. యాకోబు ఏం చేశాడండి? మోసం చేశాడు. అవునా కాదా? ఎవరిని మోసం చేశాడు? తన ఇంట్లో తన రక్త సంబంధి తన యొక్క అన్ననే మోసం చేసి పారిపోయి వచ్చాడు. మోసం చేసిన తర్వాత ఏం మోసం చేశాడంటే జ్యేష్ఠత్వం మోసం చేశాడు. అవునా? తనకు అన్న ప్రథముడిగా పుట్టాడు. అసలు కడుపులో ఉండగానే తన తల్లి రెబ్కా కడుపులో ఉండగానే ఏం చేశాడు? తన అన్నను వెనక్కలాగి ముందుగా వచ్చేద్దాం అనుకున్నాడు యాకోబు. కాళ్ళు పట్టుకుని వచ్చాడంట. హల్లెలూయా. అక్కడ వీలు కాలేదు కదా అని చెప్పి మరి ఇస్సాకు గారు మరి ఏశావుని పిలిచి ప్రథముడు గనక మరి జ్యేష్ఠుడు గనక ఇతన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి మరి ఏశావుని పిలిచి ఒక కూర వండుకొని రమ్మని చెప్పి అతనికి చెప్పవలసిందంతా చెప్పి, నువ్వు వాటిని తీసుకుని రా, నేను తిని తృప్తి పొంది నేను నిన్ను దీవిస్తాను అని ఇస్సాకు చెప్పడం మనందరికీ తెలుసు. అయితే ఆ ఇస్సాకుకు వండి పెట్టవలసినటువంటి కూరని ఇతను ఏం చేశాడు? ఏశావుకి ఏమున్నాయండి? చేతుల నిండా రోమాలు ఉండేవంట. అవునా? అయితే ఇతను ఏం చేశాడు? ఆ యొక్క తోలుని ఆ యొక్క దాన్ని వేసుకుని, ఆ యొక్క హెయిర్ ఉన్న దాని తోలు టైపు దాన్ని వేసుకుని తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. అవునా? మోసం చేసి ఏం సంపాదించాడంటే ఆశీర్వాదం అయితే పొందుకున్నాడు కానీ ఆశీర్వాదాన్ని వెంటనే అనుభవించలేకపోతున్నాడు. అవునా కాదు? అయితే హల్లెలూయా. అయితే యాకోబు ఏశావు వచ్చేసరికి యాకోబుని చూసి
ఎంత మోసం చేస్తావని వాళ్ళ అన్న తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇంకా ఏమన్నా నన్ను దీవించడానికి ఏమన్నా ఉంటే నన్ను దీవించవచ్చు కదా, ఏమని అడుగుతున్నాడు ఏసావు. తను దీవించేసావు, తను మోసం చేసి నాలాగా వచ్చి నీ వద్ద నుంచి జ్యేష్ఠుడిగా నాకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని కొట్టేశాడు తమ్ముడు. కానీ ఇంకా ఏమైనా ఉంటే నాకు కూడా ఇవ్వా నాన్న అని చెప్పి బ్రతిమలాడుతుంటే ఇంకా నేను చేయగలిగింది, నేను ఇవ్వగలిగింది ఏమీ లేదన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక తండ్రిగా ఇస్సాకు ఇచ్చేదేమీ లేకపోవచ్చు, కానీ యాకోబు ఒక జ్యేష్ఠుడికి రావాల్సినటువంటి ఆశీర్వాదమును దొంగిలించాడేమో కానీ నిజముగా దాన్ని అనుభవించాడా? ఆ ఇంటిలో ఉండి జ్యేష్ఠుడిగా చలామణి అవ్వాలి జ్యేష్ఠత్వం అంటే, అవునా? తన తమ్ముడిని కానీ తన తల్లిని కానీ తన తండ్రిని కానీ ఒక జ్యేష్ఠ కుమారుడిగా ఏలవలసినటువంటి బాధ్యత యాకోబు మీద ఉండాలి. మరి ఉందా యాకోబు మీద? లేదు. ఎందుకనంటే అబద్ధీకుడిగా మిగిలిపోయాడు. అబద్ధాలు చెప్పి మోసము చేసి తను పొందుకున్నటువంటి జ్యేష్ఠత్వమును బట్టి ఆ ఇంటికే దూరం అయిపోయాడండి. హల్లెలూయా. చాలామంది అనుకుంటాము మోసం చేసేసి దాన్ని సంపాదించేసిన తర్వాత ఇక మందే కాబట్టి ఎవరుంటే నాకేంటి, ఎవరు లేకపోతే నాకేంటి అనుకునేవాళ్ళు లేరంటారా? మోసం చేసి దొంగతనం చేసి మరి దూరంగా వెళ్ళిపోయి బతికేద్దాంలే అనుకునేవాళ్ళు లేరంటారా? మనం అనుకుంటాం దొబ్బేశాడు, వెళ్ళిపోయాడు, వేరే దేశాల్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఇంత కష్టపడుతున్నాను అని మనం అనుకుంటాం. కానీ ఏసావు కూడా దీవించబడ్డాడు. గమనించారా? ఏసావు దీవించబడలేదా? ఏసావు కూడా దీవించబడ్డాడు. ఏసావు కష్టపడ్డాడు. ఏసావు తన తండ్రి ఇంటి దగ్గరే ఉన్నాడు, తన తల్లిని తండ్రిని చూసుకుంటూ ఉన్నాడు, తన ఇంటి ప్రాంగణంలోనే ఉన్నాడు. జ్యేష్ఠుడో కనిష్ఠుడో తర్వాత సంగతి, కానీ తన ఇంటికైతే మాత్రం ఏసావు దూరం కాలేదు. అయితే యాకోబు దూరంగా పారిపోయాడండి. దేన్ని బట్టి? పాపము చేసి ఉన్నాడు గనక. హల్లెలూయా, అవునా కాదా? పాపము చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? మేనమామ ఎవరు? లాబాను. హల్లెలూయా. లాబాను దగ్గరికి వెళ్ళిపోయి నేను రెబ్కా కుమారుడను అని చెప్తే అతడు పాపం చేరదీసి అతని ఇంట్లోనే పెట్టుకుని పాపం విస్తరేసి భోజనం పెట్టాడా? చెప్పండి. ఏం చేశాడు? నా ఇంటిలో పనివాడిగా ఉండు. అవటానికి మేనల్లుడివే కావచ్చు, కానీ ఉట్టిగా మాత్రం పెట్టను నేను. హల్లెలూయా. ఎవరు పెడతారు చెప్పండి? ఉన్నాక పని చెయ్యాలా లేదా? అలాగే పని చేశాడంట 7 సంవత్సరాలు. ఎవరిని చూశాడు యాకోబు? ఎవరిని చూశాడు? ముందు రాహేల్ని వివాహం చేసుకుందామని చాలా ఆశపడి చేసేసరికి లాబాను అంతకన్నా మోసగాడు. హల్లెలూయా. మోసగాళ్ళకు మోసగాడు ఎవరు? లాబాను. ఈ యాకోబు మామ అయినటువంటి లాబాను ఏం చేశాడండి? మోసం చేసి లేయానిచ్చి పెళ్లి చేశాడంట. లేయానిచ్చి పెళ్లి చేశాడంట. ఏ జ్యేష్ఠత్వం కోసం నువ్వు ఆశపడ్డావో అదే జ్యేష్ఠురాలు నేను నీకు ఇస్తున్నానని చెప్పి ఏం చేశాడు దేవుడు? లేయనిచ్చాడు. ఇతను ఆశపడింది ఏంటి? రాహేలు. రాహేలు చిన్నదా పెద్దదా? చిన్నది. మరి లేయని చేయకుండా రాహేలుకి చేసేస్తానని చెప్పి లేయనిచ్చి ఇదిగో ఇంకో 7 సంవత్సరాలు నాకు కొలువు చెయ్యి, అప్పుడు నేను రాహేలునిచ్చి చేస్తాను అన్నాడు. ఇప్పుడు అతను ఏమనుభవిస్తున్నాడంటే చేసిన ద్రోహానికి చేసిన మోసానికి ఏమనుభవిస్తున్నాడు? శిక్షను అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం మోసం చేసేసాం, ఇలా వెళ్ళిపోయాడు, అవన్నీ జ్యేష్ఠత్వాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు, అక్కడ ఎంత దీవించబడ్డాడో అని అనుకుంటున్నాడేమో ఏసావు. కానీ ఏం చేస్తున్నాడు? కఠిన దాస్యము చేస్తున్నాడు. హల్లెలూయా. లాబాను దగ్గర ఏం చేస్తున్నాడు? తెలియని ప్రజల దగ్గర, తెలిసిన తల్లిదండ్రుల దగ్గర కాదు, తెలిసిన ఇంటిలోకి కూర్చుకోవడం లేదు. ఎవరికి కూర్చుతున్నాడు? లాబానుకు లాభం తెచ్చిపెడుతూ తన ఏదో లాభం పొందుకుందామనే స్థితిలో లాబాను దగ్గర యాకోబు ఉన్నాడు. కానీ కఠిన దాస్యం చేస్తున్నాడు. అక్కడ చేస్తుంటాడుగా మరి 7 సంవత్సరాలు అని చెప్పిన లాబాను వాడికి 7 సంవత్సరాలు మరి చేసి ఏం పొందుకున్నాడు? మరలా రాహేలును. మరలా 7 సంవత్సరాలు చేసి మరలా 7 సంవత్సరాలు చేసి ఏం చేశాడు అంటే లాస్ట్కి తన హృదయంలో నేను పొందుకున్నది ఏంటి? హల్లెలూయా. నేను మోసం చేశాను కరెక్టే, జ్యేష్ఠత్వం నేను పొందుకుందాము అని అనుకున్నాను కరెక్టే, నేను తీరా పొందుకున్నది ఏమైనా ఉందా? హల్లెలూయా. 21 సంవత్సరం 25 సంవత్సరాలు అది
కఠిన దాస్యం చేసి 21 సంవత్సరం కఠిన దాస్యం చేసి తను చేసినటువంటి శ్రమ యావత్తు కూడా చింతపడ్డాడంటండి. హల్లెలూయా. కొన్ని రాహేలను పొందుకున్నాడు కదా, తృప్తి ఉందా అక్కడ? ఇష్టపడ్డది పొందుకున్నాడు, తను సంపాదించాడు, తనకు దేవుడు తోడుగా ఉన్నాడు, యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు, తనకు చెప్తా ఉన్నాడు, చువ్వల్ని పెట్టమన్నాడు, చారలున్న మేకలు నీవన్నాడు, చారలు లేనివి వాడే అన్నాడు. అలా అంటే చువ్వలు చూపించి ఈయనే కాలుమంది అవి పెడితే చువ్వలు పెట్టడం వల్ల, వాటిని చూడడం వల్ల ఏం జరిగింది? చారలున్న గొర్రెలే పుట్టాయంట, మేకలే పుట్టాయంట. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో సంపాదించుకున్నాడు, కానీ తృప్తి లేని జీవితాన్ని అనుభవించాడు. ఎందుకు అని అంటే పాపము వలన వచ్చు జీతము మరణము. అవునా కాదా? ఈరోజు బ్రతికి ఉన్నాడనే మాట తప్పితే ఏం లేదండి తనలో. ఎందుకు బ్రతుకుతున్నానో అనే నిరాశ మాత్రం యాకోబుని వెంటాడుతూనే ఉందంట. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు, నేను చాలా తప్పు చేశాను. హల్లెలూయా. మనలో చాలామందిని తెలిసి తెలియక, జ్ఞానం ఉండి ఉండక, అవునా కాదా, మనం చాలా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాము. మనం ఏదో కరెక్ట్ అనుకుంటాము, లేదు ఎదుటివారిని మోసం చేద్దామనే చేయొచ్చు. ఏదైనా కూడా చేసినప్పటికీ మరి గతంలో మన జీవితంలో ఏం జరిగిందో ఎలా జరిగిందో మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, పశ్చాత్తాపం అనేది నీలో ఉంటే మాత్రం నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ఏముంటే విడిచిపెట్టడండి దేవుడు మనల్ని? పశ్చాత్తాపం అనేది రావాలంట మన హృదయంలో. హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నాడు, కానీ దేవుడు తోడై ఉన్నందువలన ఇప్పుడు యాకోబుకి ఏం కలిగింది అంటే పశ్చాత్తాపం కలిగింది. నేను ఏదో చేద్దాం అనుకున్నాను, నేను ఏదో అవ్వాలని అనుకున్నాను, నేను ఎలాగో ఉండాలనుకుంటున్నాను, కానీ నా జీవితం ఎలాగో మారిపోయిందేంటి, ఒక దాసిగా మారిపోయిందేంటి. నా తండ్రి చాలా ఉన్నతమైన వాడు. ఇస్సాకు ఎవరండి? అబ్రహాము కుమారుడు. అబ్రహాముకి మనవుడు ఎవరు? యాకోబు. అలాంటి అబ్రహాము మనవుడైనటువంటి మరి యాకోబు ఏమై ఉన్నాడు ఇక్కడ? దాసిగా ఉన్నాడు. హల్లెలూయా. అవునా కాదా? ఈరోజు యాకోబుకు ఉన్నటువంటి స్థితి అది కాదు. రియల్గా అయితే ఉన్నట్లుగా చూడగలిగినట్లయితే కొంచెం ముందుకు జరిగిపోతుంది, కొంచెం ముందుకు వచ్చేసి జాగ్రత్త, మనకి స్టాండ్ జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబులో ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగిందంట. అనుకున్నాడు, ఏంటి నేను సాధించింది ఏంటి? నాన్నను మోసం చేసి, ఒకవేళ వాడు జ్యేష్ఠుడైతే, నేను కనిష్ఠుడినైతే, నేను చిన్నవాడినైతే, ఒకవేళ ఇంట్లో అల్లారు ముద్దుగా ఉండేదాన్ని వాడిని, చిన్నగా ఉంటే మా అమ్మ నన్ను ఎంతో చక్కగా చూసుకునేది. మా అమ్మ నా అన్న కంటే నేనంటే ఇష్టం కదా, అలాంటి తల్లిని విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు జ్యేష్ఠత్వంలో ఏముంది అంటే అందరి చేత చందనాడటము, విడిచిపెట్టబడటం అనేది నా జీవితంలో జరిగింది, కానీ నేను సంపాదించింది అయితే ఏమీ లేదు. దేని ద్వారా అంటే లేని దాని కోసము నేను ఆశపడి దాన్ని లేని దాన్ని ఏదో పొందుకుందామని దాన్ని మోసం చేసి లాక్కున్నాను. కానీ నా వల్ల, నా యొక్క క్రియల వల్ల నా జీవితంలో నేను నష్టాన్ని చూశాను, కానీ దేన్ని కూడా నేను పొందుకోలేకపోయాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంటే దేవుడు మాట్లాడి ఉన్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అదే 32వ అధ్యాయంలో ఇక్కడ చూద్దామండి. 3వ వచనం చూద్దాం. 32వ వచనంలో యాకోబు ఏదోము దేశమున అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీ జనమును కలరు, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునికి తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడిని ఏశావు నద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోననుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. హల్లెలూయా. ఏం చూస్తున్నామండి ఇక్కడ? ఏం చేశాడంట? మొదటిగా కొంతమందిని అన్న దగ్గరికి పంపించి ప్రభువుతో చెప్పమంటున్నాడు. ఆ దాసిని వెళ్ళి ఏమంటున్నారు ఏశావుతో? ప్రభువా.
నా ప్రభువుతో చెప్పుడని కూడా రాయబడి ఉంది. ఇప్పుడు అధికుడుగా ఎంచుతున్నాడా, పెద్దవాడిగా ఎంచుతున్నాడా? యాకోబు ఏసావుని చిన్నవాడిగా ఎంచుతున్నాడా? పెద్దవాడిగా, అంటే గణపరుస్తున్నాడు ప్రభు. ఎందుకు అంటే మోసపరిచాడు గనక. మోసపరిచి తీసుకున్నప్పటికీ దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం ఎక్కడికి పోదు. హల్లెలూయా. అయితే వెళితే ఆ గుంపు వెళుతుంటే 400 మందితో కలిసి ఏసావు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అనగానే ఇతరులో ఏం పుట్టిందండి? భయం పుట్టిందంట. ఏం చేయాలి ఇప్పుడు? 400 మందితో వస్తున్నాడు, ఒకవేళ నన్ను ఎదుర్కొని నన్ను చంపాలని చూస్తే ఒక్క గుంపుగా వెళ్ళామంటే మా వాళ్ళు అందరం కలిసి చంపేస్తాడు. అలా కాదు, పర్వాలేదు, ఇలా కాదు, 2 గుంపులుగా విభాగిస్తాను నేను అని చెప్పి అలా 2 గుంపులల్లా 4 గుంపులైంది, 5 గుంపులైంది, చిన్న చిన్న మందలుగా. లాస్ట్కి 2 భార్యల్ని, ఒక భార్య. అప్పటికి ఎవరున్నారండి? ఎబ్బోకు రేవు దాటేసరికి ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు చెప్పండి. వారితో పాటు వచ్చిన వాళ్ళు రాహేలు చనిపోయింది, అవునా కాదా? ఎంత ఇష్టపడి చేసుకున్నాడో, ఎంత ఇష్టపడి దాస్యం చేసి రాహేలుని ఎంచుకొని కావాలని కోరుకున్నాడో, రాహేలును విడిచిపెట్టుకుని రావాల్సి వచ్చింది. ఆఖరికి వచ్చేసరికి తన భార్య లేయాను, తన బిడ్డలు 11 మందిని, తనకున్న దాసీలను అందరినీ కూడా ఎబ్బోకు రేవు దాటించేసంట, గుంపులుగా పంపించేసంట. ఏం చేస్తున్నాడు యాకోబు? వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఇప్పుడు వీడు చిన్నవాడా పెద్దవాడా యాకోబు? ఒకడికి భయపడుతున్నాము అంటే, ఒకరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నామంటే ఆ అవతల వ్యక్తి గనుడు, ఆ అవతల వ్యక్తి బలమైన వాడు, మనము బలహీనమైన వాళ్ళం కాబట్టి వాళ్ళకి భయపడుతున్నాం. ఇప్పుడు యాకోబు భయపడుతున్నాడు. ఏసావు యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఎవరు ప్రథముడు ఇప్పుడు? ఎవరు గొప్పవాడు ఇప్పుడు? ఏసావే కదా. యాకోబు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడంటే మోసము చేసి తీసుకున్నాడు కనుక. హల్లెలూయా. అయితే వెళ్ళాడండి, ఎబ్బోకు రేవు దాటించేసట. వెనక్కి వచ్చి నేను ఇక వెళ్ళలేను, నా అన్నను నేను చూడలేను, నా అన్నను చూశారంటే నా అన్నయ్య చంపేస్తాడు. ఎందుకంటే తను చేసినటువంటి పాపము ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది, భయాన్ని పుట్టిస్తుంది యాకోబులో. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నీవు వెళ్ళు, నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నీ స్వదేశానికి వెళ్ళు, నేను అక్కడ ఇసుక కంటే. అది కూడా చదువుదాము, 9వ వచనంలో చూద్దాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. హల్లెలూయా. ఎవరు చెప్పారంటండి తిరిగి వెళ్ళమని? పశ్చాత్తాపం ఎప్పుడైతే యాకోబులో కలిగిందో దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, వెళ్ళి నీ తండ్రి ఇంటికి వెళ్ళు. నీ తండ్రి ఇంటికి వెళితే నేను నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. హల్లెలూయా. సమస్తమైన ఉపకారాలను చేసావయ్యా. ఇక్కడ ఉన్నటువంటి 21 సంవత్సరాలు కూడా నువ్వు నన్ను ఎంతో మంచిగా నువ్వు జాగ్రత్తగా నువ్వు నన్ను కాపాడుకుంటూ వచ్చావు. కానీ దానికి కూడా నేను అపాత్రుడిని, ఎందుకంటే నేను అంతటి వాడని కాదు, ఎందుకు పనికిరాని వాడును, పురుగు వంటి వాడును అని చెప్పి తను తగ్గించుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నువ్వు చేసిన ఉపకారాలకి నేను తగనటువంటి వాడిని, ఇదిగో నేను తగనటువంటి వాడిని కాబట్టి అందరినీ విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు నన్ను మళ్ళీ నా భార్య బిడ్డలు నేను చూడగలుగుతానా? నేను మళ్ళీ నా బిడ్డలను చూడగలుగుతానా? నా దాసీలు నాకున్నటువంటి సమస్తము సంపాదించాను, నువ్వు ఇచ్చావు. కానీ నేను చేసినటువంటి మోసమును బట్టి, నేను చేసినటువంటి అపకారమును బట్టి ఈరోజు నేను మరలా వాటన్నిటినీ కూడా మళ్ళా నేను అనుభవించడానికైతే నేను పాత్రుడని కానయ్యా. నువ్వు మేలు చేస్తానని నడిపిస్తానన్నావు, నీ తండ్రి ఇంటికి వెళ్ళమన్నావు. హల్లెలూయా. నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరుడైన ఏసావు చేతి నుండి నన్ను దయచేసి నన్ను తప్పించుము. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ పశ్చాత్తాపం కలిగింది. చేసి నేనేం సాధించాను? అపకారం చేసి మోసం చేసి నేను సాధించింది అయితే ఏమీ లేదు. నేను కోల్పోయినవి అయితే కోకొల్లలు. హల్లెలూయా. మనం మోసం చేసి మనం కోల్పోయేవి చాలా ఉంటాయి. అది వెళుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి 12వ వచనంలో,
నీవు నేను నీకు తోడై నిశ్చయముగా నేను మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే. హల్లెలూయా. నువ్వు నాకు ఇచ్చినటువంటి మాటను బట్టి నేను బయలుదేరి వచ్చేసాను, కానీ నాకైతే ధైర్యం సరిపోవట్లేదు ప్రభువా. హల్లెలూయా. నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి నేను బయలుదేరిపోయాను. నాకు ఆశ పుట్టింది కనుక నా తల్లిని తండ్రిని, నాకున్నటువంటి దేశాన్ని, నాకున్నటువంటి అన్నను, నాకున్నటువంటి పరివారాన్ని చూసుకోవాలి, నా దేశంలో అడుగు పెట్టాలి, నా దేవుడు నన్ను ఆశీర్వదించిన దాన్ని బట్టి అక్కడ నేను ఉండాలి అని చెప్పి ఆశపడి పరిగెట్టుకుని వచ్చాను, కానీ ఆశ నెరవేరేలాగా లేదు ప్రభువా. కానీ నువ్వు దీవిస్తానన్నావు కదా, నన్ను తప్పించవా ప్రభు అని అడగటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అతడు 13వ వచనంలో, అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యని ఏసావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందను వేరు చేయగా వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి. హల్లెలూయా. అందుకు ముందు 2 గుంపులేనంట చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన అన్నకు ఇక్కడ రాయబడినటువంటి మందల్ని కొన్ని తీసి గిఫ్ట్గా పంపిస్తున్నాడు. ఎందుకంటే చల్లపరచడానికి, సానుకూలపరచడానికి, అన్నను ఏం చేయడానికి, అతనికి ఉన్నటువంటి కోపాన్ని చల్లార్చడానికి ఒక గిఫ్ట్ రూపంలో పంపిస్తే, ముందు గిఫ్ట్లు పంపిస్తే చూసి చల్లారుతాడేమో, కొంచెం తగ్గుతుందేమో, వెళ్ళి క్షమాపణ అడిగేద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. అంటే క్షమాపణ ఎప్పుడు వస్తుందండి చెప్పండి? తను చేసినటువంటి తప్పును తెలుసుకుని దాన్ని విడిచిపెట్టాలి అనే హృదయం కలిగినప్పుడు తన అన్నకి గిఫ్ట్ ఇవ్వడం మొదలుపెట్టాడు, పంపించాడు. ఎలా పంపించాడంటే మందలుగా వేరు చేశాడు. 2 మందలు కాదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చిన్న మందలుగా ప్రతి ఒక్కదాన్ని, మరి గొర్రెల్ని, గాడిదల్ని, మేకల్ని, ఆవుల్ని, దూడల్ని అన్నిటిని వేరు గుంపులుగా చేసి ఒక్కొక్కరిని దాసీలను పెట్టి పంపించేశాడు. లాస్ట్కి 11 మంది పిల్లలు, మరి భార్య, మరి దాసీలు ఉంటే వారందరినీ కూడా పంపించేశాడంట. ఎబ్బోకు రేవు దాటి కొంచెం ప్రయాణం చేస్తే ఏమొస్తుంది? ఏసావు ఉన్నటువంటి దేశం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇంకా దగ్గరికి వచ్చే కొద్ది టెన్షన్ పెరిగిపోతుంది యాకోబుకి. హల్లెలూయా. ఈరోజు మరణము చేత బంధించబడిన మనకు, హల్లెలూయా, అవునా కాదు, పాపముల చేత ఏడవబడుచున్నటువంటి మనకు భయం ఉందా లేదా? లేదండి బాబు. మనకి ఉందా? మనకి ఉందా? నిజం చెప్పండి, ఉందా? ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తు వస్తుంది మనకి. అమ్మో ఏదో ఒక రోజు చచ్చిపోతుంది, అన్యులకు సైతం తెలుసు చచ్చిపోతాం అనే విషయం, అవునా? ఈ శరీరం చచ్చిపోవడం ఎలా ఉన్నా ఆత్మ విషయంలో దేవుడు ఏమన్నాడు? భయము కలిగి ఉండమన్నాడు. శరీరం ఎప్పుడైనా చచ్చిపోయేదే, కానీ ఆత్మ విషయంలో జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. ఈ ఆత్మ ఈ యొక్క శరీరంలో ఉండగానే నీ క్రియలను చక్కదిద్దుకో అంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ లోకంలో కూడా నానుడి ఉంది, ఒక సామెత ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమంటారు. అవునా? మనం చక్కదిద్దుకుంటున్నామా? మన ఇల్లు ఒళ్ళు అయితే బాగా చక్కదిద్దుకుంటాం. మన ఇంటిని చక్కదిద్దుకుంటాం. కొంచెం చాలా వరకు అదే బద్ధకం అనుకోండి, అవునా కాదా? కొంతవరకు ఏదైతే పోవడానికి అయితే ఇష్టపడం కదా, కానీ ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులంట. హల్లెలూయా. ఆత్మ విషయంలో ఎవరికి ఉంది దీనత్వం? మనం చేసినటువంటి క్రియలు మన మీద ఎలా ఏలుబడి చేస్తున్నాయో ఎప్పుడైనా మనం ఆలోచించామా? దేవుడు మొదటిగా మనలో చూసేది మనము చచ్చిన వారి వలె ఉంటుండగా దేవుడు తన యొక్క జీవమును, తన యొక్క మహిమను విడిచిపెట్టుకుని జీవాధారమైనటువంటి కృప కలిగినటువంటి దేవుడు, జీవమై ఉన్న దేవుడే ఈ లోకానికి పాపపు మనిషి రూపాన్ని మరి పొందుకోవడానికి వచ్చాడు. ఒకసారి ఆలోచించండి. ఆయన ఆత్మ అయిన దేవుడు, సర్వ సృష్టికి ఆయన ఆధారమై ఉన్న దేవుడు అండి. హల్లెలూయా. ఆయన దేనిలోనూ బంధించడం అసాధ్యం. దేంట్లోని బంధించడం అసాధ్యం యేసయ్యని, అవునా? జీవమై ఉన్న దేవుణ్ణి దేవుడు ఏం చేశాడంటే తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఎక్కడికి వచ్చాడండి? మరణమునకు అప్పగించబడి ఉన్న మన జీవితాలను బ్రతికించటానికి ఆయన పాపపు శరీరమును ఆయన ధరించుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకానికి మనవలే మార్చబడ్డాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు,
ఎవరైతే దీనులై నా యొద్దకు వస్తారో, ఎవరైతే తమ పాపముల విషయములో పశ్చాత్తాపముతో దుఃఖముతో ఎవరైతే తాము చేసినటువంటి ప్రతి పాపమును విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడతారో వారిని నేను విడువను ఎడబాయను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు విడవరండి? దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు. కానీ మనలో ఉన్న అర్హతలను బట్టి మనం పొందుకుంటాం. ఈరోజు ఆశీర్వాదమునకు 7 అర్హతలు. హల్లెలూయా. ఆశీర్వాదమునకు కావలసినటువంటి అర్హతలు 7. హల్లెలూయా. మొదటి అర్హత పశ్చాత్తాపము. హల్లెలూయా. మొదటిగా మనలో దేవుడు చూసే అర్హత ఏంటి అంటే, ఆయన చేయవలసినటువంటి శిలువ యాగము ద్వారా మనకు అందించవలసినటువంటి విడుదల, విమోచన, పాప క్షమాపణ, మరి మరణము నుంచి తప్పించబడి మరి మనము జీవమునకు మార్గమును ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క చిత్తమునకు మనము లోబడితే, హల్లెలూయా, ఆయన పాపమునకు నీవు దూరముగా ఉండుము అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. గతములో చేసినటువంటి పాపము నువ్వు తెలుసుకుని అట్టి పాపమును విడిచిపెట్టుకున్నట్లయితే నిన్ను నేను విడువక నేను నిన్ను ప్రేమిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే పశ్చాత్తాపం ఈరోజు మన జీవితాల్లో మనము గడిచిన దినాల్లో ఏ విషయంలో అయితే పడిపోతున్నామో మరలా పడిపోతాం. పాపంలో దేంట్లో పడతాము? మరలా పడిపోతూ ఉంటాం. ఈరోజు అనుకుంటాం ఏవైనా కూడా నెక్స్ట్ వీక్ నుంచి అస్సలు మానొద్దు అని అనుకుంటామా లేదా? కానీ ఆ సమయం వచ్చేసరికి ఏం చేస్తాము? ఏదైతే అనుకుంటామో ఆ డెసిషన్ ఏం చేస్తాం? మనం మార్చేసుకుంటాం. దేనిని బట్టి మనం మారుస్తున్నాము అంటే పరిస్థితులకు లోబడిపోతున్నాం. అవునా కాదు? పశ్చాత్తాపం ఉంది, ఆ పరిస్థితుల్లోకి మళ్ళీ వెళ్ళకూడదు అనే భయం ఉంది, బాగానే ఉంది. అయ్యో నేను మరణానికి అప్పగించబడిన నన్ను దేవుడు విడిపించాడు కాబట్టి మరలా పాపం జోలికి నేను వెళ్ళను, పరిశుద్ధుడుగా దేవుని ఎదుట నిందారహితుడిగా నింద లేనివాడిగా నేను కూడా నేను దేవునికి కనబరుచుకుంటాను అనే హృదయం మనలోనికి వచ్చినట్లయితే, దేవుని ఎదుట మన పశ్చాత్తాప స్థితిని ఆయనకు కనబర్చినట్లయితే మొదటి మెట్టు ఎక్కినట్లే. హల్లెలూయా. ఆశీర్వాదానికి మొదటి మెట్టు మనము ఎక్కేసాం. ఇంకెంత దూరం ఉంది? 6 మెట్ల దూరంలో ఉన్నాం. అవునా కాదా? మొదటి మెట్టు పశ్చాత్తాపము, రెండవ మెట్టు హల్లెలూయా స్థిర నిర్ణయము. హల్లెలూయా. మనుషుని యొక్క ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా యొక్క నిర్ణయమే స్థిరము అని అంటున్నాడు కదా. కీర్తనల గ్రంథంలో ఉంది కదా, ఏమని ఉంటుంది? మనుషుల యొక్క ఆలోచనలు అనేకములంట, కానీ దేవుని యొక్క నిర్ణయము స్థిరమైందంట. ఆయన యొక్క నిర్ణయం మాత్రమే స్థిరమైందంట. అంటే అది కదిలేది కాదు, మెదిలేది కాదు, ఆలోచనలు మారేవి కాదు. ఆయన మాట చెప్పాడు అంటే, ఆలోచించారు అని అంటే అది మన పట్ల చెయ్యాలి అనుకున్నారు అంటే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా దాన్ని చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనకున్నటువంటి పరిస్థితులకు లోబడే స్వభావం మనది. కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప స్థితిలోనికి వచ్చి గతంలో నువ్వు చేసినటువంటి ప్రతి పాపమును బట్టి నువ్వు ఏమి అనుభవించావో దానిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మరలా పాపము జోలికి మాట్లాడతాడు. హల్లెలూయా. ఆశీర్వాదానికి అర్హతలు ఇవ్వాలి. చాలా జాగ్రత్తగా వెళ్తాం. అయితే రెండవ మెట్టు ఏంటి? స్థిర నిర్ణయము. మరి మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని మంచి జరిగి ఉండొచ్చు, కొన్ని చెడ్డ జరిగి ఉండొచ్చు. మన నిర్ణయాలు అన్నీ కూడా మంచిగా ఉంటాయని గ్యారంటీ లేదు, ఎందుకంటే మన నిర్ణయాలు మనకు తెలుసు ఎలా ఉంటాయి. కానీ దేవుడు చెప్పిన పని చేసి మనము విసుగు చెందిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నిజంగా దేవుడు మనతో చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళు అన్నప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేసిన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? చెప్పండి. సరే, మన జీవితంలో మనం వెళ్తూ ఉన్నాము, కానీ దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాము, కానీ దేవుళ్ళో అలసిపోయిన స్థితిలో ఏమన్నా ఉన్నాయా? చెప్పండి. అలసిపోయిన స్థితి ఉన్న మరలా ఊరటితో దేవుడు లేవనెత్తే దేవుడే ఉన్నాడు. అవునా కాదు? మన యొక్క స్వభావము అలసిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? రిఫ్రెష్మెంట్ అంటారు దాన్ని. అవునా కాదు? ఒక్కొక్కసారి చాలా విసిగిపోయి వస్తూ ఉంటాం. అవునా కాదు? విసిగిపోయి వస్తూ ఉంటామా కదా? కాబట్టి ఈ వాక్యం ఇప్పుడు మనం చూద్దాం. 32వ అధ్యాయము 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. హల్లెలూయా. అక్కడ ఎవరు మిగిలిపోయారండి?
యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. కానీ ఒక నరుడు అతనితో పెనుగులాడు. మరి ఇంకెవరున్నారు అక్కడ? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. హల్లెలూయా. యబ్బోకు రేవు దగ్గర అంట అతని భార్యని, దాసుల్ని, పిల్లల్ని అందరినీ పంపించేసి ఒక్క నరుడే మిగిలిపోయినాను ఉంది. వెంటనే ఉంది ఒక నరుడు అతనితో పెనుగులాడుతూనే ఉన్నాడు. ఎంతసేపు అంటే తెల్లవారు వరకునంట. అంటే రాత్రి జాములు ఏదో వాళ్ళని పంపించేసి రాత్రి చీకట్లో అతను మిగిలిపోయి ఏం చేశాడు? ఆశీర్వాదం కోసం ఎవరిని పట్టుకున్నాడండి? మనుషుల్ని పట్టుకోలే, మనుషుల్ని పట్టుకోలేదు. అక్కడ మనుషులందరినీ పంపించేశాడు. ఏం పట్టుకున్నాడు? దేవుని పాదాలు పట్టుకోవడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ చూడండి, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. ఎవరండి? తాను అంటే ఎవరు? దేవుడు. అతనిని గెలవకుండుట చూచి ఎవరిని? యాకోబుని దేవుడు గెలవకపోవడం ఏంటండి? చెప్పండి ఒకసారి. నేను చెప్పుకొని చాలాసేపు అదే ఆశ్చర్యంగా చూసాం అందరం, కానీ మళ్ళీ ఒక్కసారి చూస్తాం. అవునా? యాకోబుని అంటే దేవుడు గెలవలేకపోయాడు అంటాడు. ఇది అసలు జరిగే పనేనా? అసాధ్యం. కానీ యాకోబు ఆపేసాడండి దేవుణ్ణి. హల్లెలూయా. మనుషుల్ని ఆపలేదు, మరలా వెనక్కి తిరిగి వెళ్ళలేదు యాకోబు. అంటే మన నిర్ణయాలు ఎలా ఉండాలి? సెకండ్ స్టెప్. ఆశీర్వదించబడాలి అని అంటే మన నిర్ణయాల్లో దాగి ఉండాలి. మన నిర్ణయము స్థిరమైందిగా ఉండాలంట. 1 గంట ప్రార్థన చేసి, 2 గంటలు ప్రార్థన చేసి, 2 నెలలు ప్రార్థన చేసి, 2 సంవత్సరాలు ప్రార్థన చేసి మనం ఏం చేస్తాం? ఇది జరిగే పని కాదు, ఎందుకు వచ్చిందిరే అని చెప్పి పక్కదో వాళ్ళు చూస్తూ ఉంటాం, పక్క మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. అవునా కాదా? మన నిర్ణయాలు మారిపోతాయండి. జరిగితే ఒకలా మాట్లాడతాం, దేవునికి స్తోత్రం అంటాం. జరగకపోతే ఏమంటాం? దేవుడు నాకేం చేశాడు? చేస్తే స్తుతిద్దాంలే. చేస్తే దేవుడు ఏదైనా నాకు ఇస్తే దేవుడిని స్తుతిస్తాను. దేవుడు ఏదైనా చెయ్యాలి కదా స్తుతించాలంటే. మన అభిప్రాయం ఇది. అవునా కాదా? ఇక్కడ యాకోబు అభిప్రాయం అది కాదు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు తెలుసా? తోడ గూటి మీద కొట్టాడంటాడు. తెల్లవారిపోతుందిరా బాబు, నన్ను వదిలిపెడతావా లేదా అని దేవుడు అడుగుతూ ఉంటే ఇతను నేను వదలను. హల్లెలూయా. ఎక్కడుంది ఆశీర్వాదం అంటే దేవుడు ఉన్న చోటే ఉంటుందండి ఆశీర్వాదం. హల్లెలూయా. లోకల్లో వెతికితే రాదు, మన యొక్క ఆలోచనలు మార్చుకుంటే రాదు. అతడు ఒకటే మాట నమ్మాడు, ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించేనే తప్ప నేను దేవుడిని వదిలిపెట్టడానికి వీల్లేదు. దేవుడు మాటలు పొందుకుంటేనే తప్ప నేను వెళ్ళడానికి వీల్లేదు. ఈరోజు నేను మరలా నా భార్యని, నా బిడ్డల్ని, అందరినీ నా దేశస్తులతో పరిచయం చేసి అక్కడ వారితో కలిసి నేను ఉండాలి అని అంటే, నన్ను దేవుడు దీవించిన, ఆశీర్వదించిన ఆశీర్వాదాలన్నీ కూడా నా వాళ్ళందరి ముందు కూడా నేను కనబరచాలి, దేవుని మహిమపరచాలి అని అంటే దేవుణ్ణి నేను కలవాలి. హల్లెలూయా. ఒక్కోసారి చూడండి, 1 గంట ప్రార్థన చేసిన తర్వాత మనం సైలెంట్గా వెళ్ళిపోతాం. అవునా కదా? ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడ దేవుడు వెళ్ళిపోదామని చూస్తున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయాలు ఉన్నాయి. అవునా? దేవుడు తెల్లవారిపోతుందిరా బాబు, నన్ను విడిచిపెట్టు అంటున్నాడు. యాకోబు అంటున్నాడు ఏమైనా కూడా కుదరదు, నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప కుదరదు. ఏమంటున్నాడు? నన్ను ఆశీర్వదించేనే అంటే డెసిషన్ మార్చుకోలేదు. దేవుడే వెళతాను అని అన్నప్పుడు నాకు తెల్లవారిపోతుంది, నన్ను వదిలిపెట్టు అని అంటుంటే వదిలిపెట్టట్లా. ఏంటండి దేవుడిని వదిలిపెట్టకపోవడం ఏంటి? చెప్పండి ఒకసారి. సరే, మీరు ఇక్కడ దేవుడి సన్నిధిలోనే మనం ఉంటున్నాం అంటే యాకోబు ఏం చేసి ఉంటాడంటారు? దేవుడి పాదాలు ఎలా పట్టుకున్నాడు? ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, మనం చేసే ప్రార్థనలో దేవుడి పాదాలు పట్టుకున్నామో లేమో మనం ఖచ్చితంగా చెప్పగలుగుతామా? ఎలా చెప్పగలుగుతాం? దేవుడు మనతో మాట్లాడితే దేవుడే అక్కడ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు నన్ను విడిచిపెట్టు అంటున్నాడు. హల్లెలూయా. అయితే వెళ్ళనివ్వకపోవడంతో ఆయన అలా అంటే నువ్వు నన్ను ఆశీర్వదింతేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడంట యాకోబు. అయితే ఇక్కడ చూద్దాం రండి. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనని. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అని అనబడదు. హల్లెలూయా. యాకోబు మోసగాడు అని చెప్పు, కానీ ఇశ్రాయేలుగా తిరిగి వచ్చాడు తన తండ్రి ఇంటికి.
అంటే దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. పశ్చాత్తాపం ఉన్న చోట పశ్చాత్తాపం తర్వాత ఏముండాలంటే అండి, మన నిర్ణయాలు స్థిరంగా ఉండాలండి. ఎందుకంటే నా నిర్ణయం అయితే స్థిరమైనది కాదు ప్రభువా, నా యొక్క భవిష్యత్తుని నా యొక్క జీవితాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అదే ప్రార్థన కదండి యాకోబు చేసింది. మరి అక్కడికి వెళ్ళి ఎలాగూ ప్రార్థన చేశాడు, దేవుణ్ణి ఎలాగూ పట్టుకోగలిగాడు అని అంటే, ఒక ఎమ్మెల్యే వస్తాడు, మన ఇంటికే వచ్చాడు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కుర్చీ వేసామండి, కూర్చున్నాడు. ఆయన ఇంట్లో కూర్చున్నాడు. కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయనకి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాలి అంటే ఇంటి చుట్టూ తలుపులు వేసేస్తాం, వెళ్ళడానికి లేవు, లాక్ వేసేస్తాం. వెళ్తాడా? వెళ్ళలేడు కదా. ఇప్పుడు దేవుణ్ణి ఎలా లాక్ చేయగలిగాడు యాకోబు, ఇది మనం తెలుసుకోవాలి. అందుకే మరలా అడుగుతుంది, ఎలా లాక్ చేయగలిగాడు అంటే స్తుతించుట ద్వారా దేవుణ్ణి కూర్చోబెట్టేశాడండి. హల్లెలూయా. మన ప్రార్థన, మన యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు, మన యొక్క మనవులు దేవుణ్ణి ఇక్కడ సంపూర్ణంగా కూర్చోబెట్టలేవు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి గణపరచగలుగుతావో, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించగలుగుతావో, దేవుని యొక్క ఔన్నత్యాన్ని నీవు తెలుసుకుని వివరించగలుగుతావో, హల్లెలూయా. అంటే దేవుని యొక్క అంటే నన్ను గణపరచువని నేను గణపరుస్తాను అన్నాడు దేవుడు. అవునా కాదు? కాబట్టి యాకోబు ఆ యెబ్బోకరీవు దగ్గరికి దేవుణ్ణి ఎలాగ రప్పించగలిగాడంటే స్తుతి. హల్లెలూయా. తన యొక్క మనవిని అంతవరకు చెప్పలేదు. కానీ అతను ఏమన్నాడో తెలుసా, నన్ను పోనీ అయ్యా అంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయను అని అన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాడండి? ఎప్పుడు చెప్పాడు? మనవులు అంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఎప్పుడు చెప్పాడు? స్తుతిస్తూ ఉంటుండగా దేవుని కూర్చోబెట్టి ఆయనను స్తుతిస్తూ ఉంటే, పొగిడింది చాలరా బాబు, ఏంటి నీ మాట ఏంటి చెప్పు, ఏం అడగదలుచుకున్నావు, నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. ఎమ్మెల్యే అని పిలిచి అతనికి కుర్చీ వేసి కూర్చోబెట్టి చుట్టూ అయ్యో ఇది తీసుకోండి, ఇది తాగండి, అది తాగండి అంటే ఆయన కడుపు నిండిన తర్వాత ఏం చేస్తాడు? ఇంకా ఏంటో ముందు చెప్పు, నాకు ఇంత మర్యాద చేసావు చాలే కానీ ఎందుకు పిలిచావు నన్ను అని అడుగుతాడా లేదా? ఈరోజు దేవుడు కూడా మాట అన్నాడు, నన్ను పోనీ అని అంటే నన్ను ఆశీర్వదించితేనే తప్ప పోనీయను అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు నీ పేరేంటి అని అడిగాడంట. హల్లెలూయా. ఆశీర్వాదం ఎలా వస్తుందో చూడండి. గతంలో నువ్వు యాకోబు మోసగాడు, కానీ ఇప్పుడిక నువ్వు యాకోబుగా పిలువబడవు, ఇశ్రాయేలు. హల్లెలూయా. నీ పేరు ఇశ్రాయేలే కానీ. హల్లెలూయా. రెండో మాట చూడండి, అనగా దేవునితో పోరాడువాడంట. హల్లెలూయా. ఇక మనుష్యులతో కాదు అతని యొక్క పోరాటం. ఎవరితో అండి? దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. అంటే దేవదూతల స్వరూపంలోనికి మార్చబడ్డాడు. హల్లెలూయా. యాకోబు ఇప్పుడు ఏమయ్యాడంటే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలుగా మార్చబడిన అప్పుడే చెప్పేశాడు దేవుడు, నువ్వు ఇక యాకోబు కాదు, పర్వాలేదు, నువ్వు వెళ్ళొచ్చు, మోసగాడు అన్న మాటను నేను తీసివేస్తున్నాను, ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడని, నాతో పోరాడి నువ్వు గెలిచావు అని చెప్తే ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అయినా వదిలిపెట్టలేదు. అయ్యా మీ పేరేంటి అని అడిగాడంట. చూడండి ఒకసారి ఏమడిగాడు? అయ్యా మీ పేరేంటి అని అడిగితే నా పేరు అడుగుతున్నావు, సరే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడంట దేవుడు. హల్లెలూయా. నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను, అప్పుడు అతడు తొడగుండుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినారము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలులు తొడగూటి మీద ఉన్న తుంటినారము తినరు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అతడు మరి దేవుడు ఏం చేశాడంటే తుంటి మీద కొట్టాడంట. ఎందుకు కొట్టాడు? అసలు ఇలా విడిచిపెట్టట్లేదు, ఒక దెబ్బ వేస్తే అన్న విడిచిపెడతాడేమో అని. మనం కూడా ప్రార్థన చేసి అలసిపోయి ఏమంటాం? దేవుడు చేయడే అంటాం. అవునా కాదు? మనం నిర్ణయం చేస్తాం దేవుడు చేస్తాడో లేదో, చేయగలడో లేదో. మన యొక్క విశ్వాసం ఉండే కదా, ఇంత విశ్వాసంతో ప్రార్థన చేశాను కదా అని మనం అనుకుంటాం. మన విశ్వాసం ఎంతసేపు అంటే మనం అనుకున్న సమయంలో జరిగితే మనం దేవుడు గొప్పడు అంటాం. మనం అనుకున్న సమయంలో జరగకపోతే దేవుడు చేయడే, అంతే, ఆయన చేయడు అంతే. అంటే నిర్ణయం మనదా?
నిర్ణయం ఎప్పుడు మనది కాదు, నిర్ణయం దేవునికి విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా ఏ పరిస్థితికైనా దేవునికి మించినటువంటి సహాయం మనకి లోకంలో దొరకదని ఆ యొక్క ఉద్దేశం నీలో కలిగి ఉంటే, నేనేమైనా ప్రభువా నేను నిన్నే స్తుతిస్తాను. పాట ఉంది కదా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. అంటే గణపరచటం, దేవుణ్ణి గణపరచటం అనేది మనం నేర్చుకుంటే, దేవుణ్ణి స్తుతించటం అనేది నేర్చుకుంటే మన స్థితిని మార్చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ విడిచిపెట్టలేదంటే సరైన నిర్ణయము ఎవరు తీసుకున్నారు? యాకోబు తీసుకున్నాడా లేదా? విడిచిపెట్టాడా? దెబ్బ కొట్టాడు కదా దేవుడు అని చెప్పి ఇదేం దేవుడు అని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? నేను మనుషులే బెటర్ కదా, ఆడుతూ వెళ్తే మా అన్నతోటి పడితే ఓ దెబ్బ సరిపోయేది కదా అని అనుకోలేదు. దేవుని యొక్క దెబ్బ మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మనకి దెబ్బ ఇచ్చాడు అంటే మరి మనకు వచ్చిన నష్టాన్ని బట్టి కానివ్వండి, కష్టాన్ని బట్టి కానివ్వండి, పరిస్థితులను బట్టి కానివ్వండి, దేవుని స్తుతించడం మొదలు పెడితే మనకు వచ్చిన ప్రతి కష్టము వెనుక దేవుడు దాచించిన మేలులు ఎంతో గొప్పవంట. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇది అస్సలు సాధ్యం కాదు, ఇంకా దేవుడి వల్ల కూడా కాదు అంటారా లేదా? చాలామంది అంటారు దేవుడి వల్ల కూడా కాదంట. దేవుడి వల్ల కానిదంటూ ఉందా? యాకోబును దీవించి వెళ్ళిపోయాడు, అప్పుడేమీ యాకోబు వదిలేయలేదు దేవుణ్ణి. వదిలిపెట్టకపోయినప్పటికీ కూడా వెళ్ళిపోయాడు దేవుడు. ఎందుకంటే ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాడు, ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఎందుకు దేవుడు మన యొద్ద నిలిచి ఉండిపోతాడు అని అంటే, మనము తీసుకున్న నిర్ణయం వల్ల. హల్లెలూయా. మనం ఏ నిర్ణయం తీసుకోవాలి? స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి. హల్లెలూయా. అయితే మూడవ మెట్టు. హల్లెలూయా. మొదటి పశ్చాత్తాపం, రెండవది స్థిర నిర్ణయము, మూడవది నమ్మకము, విశ్వాసము. హల్లెలూయా. స్థిరమైన నిర్ణయం అన్నాం. ఆ నిర్ణయం దేంతో వస్తుందో తెలుసా? విశ్వాసం. ఆయన మీద పెట్టగలిగితే వాడు చేస్తారు అని వాళ్ళ ఎదుటే మనం నిలబడగలిగితే ఖచ్చితంగా జరుగుతుంది. నాకు దానికి ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. విశ్వాసం అంటే, మా అబ్బాయి 3వ తరగతిలో ఓబుల్ రెడ్డి స్కూల్లో జాయిన్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసాం. కీర్తికి అయితే ఒక సీటు ఇచ్చారు. సిబ్లింగ్స్కి ఇస్తారు కదా అనేసి చాలా ట్రై చేశాం, కానీ ఇవ్వలేదు, వాడికి రాలేదు. ఎగ్జామ్లో పెట్టారు కానీ దాంట్లో రాలేదు, ఇవ్వలేదు. ఏమైనా ఇద్దరిని ఒకే స్కూల్కి పంపించాలి, వాళ్ళని ఒక టైము వీళ్ళని ఒక టైము పంపకూడదని చెప్పి మా హస్బెండ్ నెల రోజులు వరుసగా వెళ్ళి ఆఫీస్ రూమ్ ముందు ఎదుటి అక్కడ కూర్చుని ఉండేవారండి. అక్కడికి వెళ్ళి కూర్చుని ఉండేవారు. రోజు ఆఫీస్కి వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళి కూర్చుని ఉండేవారు. కూర్చుని ఉంటే అక్కడ మేడం వెళ్తా వస్తూ ఉంటారు కదా, సార్ ఏంటి అని అడుగుతారు కదా, ఇది ఇలాగేలాగానండి అంటే చెప్తే మేడం కలుస్తాను మాట్లాడతాను అనేసి అంటే 15 days అయింది. లేదండి ఉంటే మేమే ఇచ్చేవాళ్ళం కదా అని ఏదో చెప్తారు కదా, అలా 15 days అయిపోయింది, 1 month అయిపోయింది. లాస్ట్కి ఒక అబ్బాయి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం జరిగింది చెప్పండి? సరే ఒక అబ్బాయి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు, రండి మీ అబ్బాయి తీసుకురండి అంటే వెంటనే నాకు కాల్ చేసి తీసుకొచ్చి బాబుని అన్నారు. తీసుకెళ్ళిపోయాను, జాయిన్ చేసేసి వచ్చేసాను. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగింది? మనము నమ్మి ఏమైనా ఇక్కడ జాయిన్ చేయాలి అనే ఆశతో వెళ్ళినప్పుడు మార్గం తెరవబడిందా లేదా? అప్పుడు 2 నెలల తర్వాత ఆగస్టులో జాయిన్ అయ్యాడు. స్కూల్లో ఎప్పుడు జాయిన్ అవుతాం మనం? జూన్లో. అవునా? ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఆగస్టు ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చిన తర్వాత జాయిన్ అయ్యాడు. ఎలా సాధ్యమైందంటే మనం నమ్మకం పెట్టుకుని ఏమైనా సాధించాలి, ఆ స్కూల్లో జాయిన్ చేయాలి. ఆ స్కూల్నే మనం అంత నమ్మితే, స్కూల్లోనే జాయిన్ చేయాలని మనం అంత ఆశపడితే, దేవుని సన్నిధిలో ఏముంది అని అంటే ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదాన్ని పొందుకుంటేనే తప్ప నేను బయటికి వెళ్ళను అనే స్థిరమైన నిర్ణయం నీలో ఉంటే ఆశీర్వాదం నిన్ను వెంబడించుకుంటా వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి నమ్మకం, విశ్వాసం దేనిలో ఉన్నాయంటే స్థిరమైన నిర్ణయం ఎక్కడ ఉందో అక్కడే నమ్మకం, విశ్వాసం. ఎలా చెప్పగలుగుతారంటే అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదండి. అతన్ని నమ్మాడు. ఎవరిని నమ్మాడు? అబ్రహాం అంటే దేవుని మాటను నమ్మాడండి. ఆయన రూపు చూడలేదు, ఆయన ఎక్కడుంటాడో తెలియదు. ఒక స్వరం ఒకటి వినిపిస్తే ఎవరికి దేవుడు ఎవరో తెలియని సమయంలో అబ్రహాము దేవుని మాటకి లోబడిపోయాడు. హల్లెలూయా. నమ్మకము, విశ్వాసము గనక పెట్టి మనము చేసే ప్రార్థన, చేసే స్తుతి ఎలా చేస్తాం? నమ్మకం ఉంటే ఏం చేస్తాం? వెళ్ళి కనిపించారంతే, రోజు మా బాబుకి ఇవ్వండి, మా బాబుకి ఇవ్వండి అని అడగల.
కనిపిస్తే ఏం చేశారు, ఏం కావాలి మీకు అని అడిగారు. అప్పుడు మనం ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తాం, అంతేనా కాదా? మొదటిగా వెళ్ళిపోయి ప్రభువా మా నాన్నకి ఇది కావాలి, మా అమ్మకి ఇది కావాలి, మా చెల్లికి ఇది కావాలి, మా అక్కకి ఇది కావాలని చెప్పుకుంటే నెరవేరవు. ఏం చేయాలి? మొదటి దేవుణ్ణి ఆహ్వానించాలి. ఆయన ఆహ్వానించినప్పుడు ఆయనకు ఒక కుర్చీ వేయాలి. ఆయన కోరుకుంటున్నటువంటి కుర్చీ ఏంటంటే స్తుతుల సింహాసనం. ఆయన స్తుతుల సింహాసనాన్ని విడిచిపెట్టి వెళ్ళలేడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుణ్ణి గణపరుస్తామో ఆయన మనల్ని గణపరచడం అనేది గ్యారంటీ. ఈ మాటను తెలుసుకుని ఉంటే ఈరోజు మన జీవితాల్లో, ఈరోజు మనం వెళ్తున్నటువంటి మార్గాల్లో, ఆటంకపరిచే పరిస్థితుల్లో దేవుని గణపరచడం మనం మొదలు పెడితే ప్రతి పరిస్థితి మనకు అనుకూలంగా మార్చే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు అదే పని చేశాడు, అబ్రహాము అదే పని చేశాడు. కాబట్టి పునాదులు గల పట్టణానికి విశ్వాసములకు కర్తగా ఎవరున్నారండి? తండ్రిగా అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా అంట. ఎందుకంటే అనాదిగా ఫస్ట్ నేను మాట్లాడితే విన్నవాడు అబ్రహాము. అంతకుముందే ఎంతమందితో మాట్లాడితే వెళ్ళలేదో పాపం, అంతే కదా. దేవుడు మాట్లాడకుండా ఉండుంటాడంటారా? ఆ స్వరం విన్నా చాలామంది తృణీకరించి ఉండొచ్చు. నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. ఫస్ట్ సమయంలో గ్రంథంలోనూ అక్కడ ఉంటుంది, సెకండ్ సమయంలోనూ. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అన్నాడు. ఈరోజు అబ్రహాము పట్టుకున్నాడు దేవుని మాటని, ప్రయాణం మొదలు పెట్టాడు. ప్రయాణాన్ని ఆపలేదు. దేవునికి మహిమకరంగా ఒక రాజు వచ్చి అంటాడు, నీకు ఇంత భూమిని ఇస్తాను, ఇంత ఇది ఇస్తాను, ఇంత బంగారం ఇస్తానంటే ఏమి వద్దు, నా దేవుడు ఇచ్చింది తప్ప నీ చెప్పులు కూడా నాకు వద్దు అంటాడు. అవునా కాదా? ఈరోజు మనం లోకంలో పడిపోయి లోకం ఇచ్చేదానికోసం మనం వెంపర్లాడుతూ ఉంటే అసలైన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. కాబట్టి దేవుడు అంటాడు, స్థిర నిర్ణయం తీసుకో, నమ్మకం పెట్టు, విశ్వాసం పెట్టు. నా దేవుడు నాకు చేస్తాడని విశ్వాసంతో దేవుని స్తుతించడం మొదలుపెట్టు. హల్లెలూయా. మరి 4వది ఆత్మజ్ఞానముతో. హల్లెలూయా. లోకానుసారమైనటువంటి ఆశలతో కాదు కానీ ఆత్మజ్ఞానముతో. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో మనము నిండి ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. నిన్న ఈ 3 విషయాలు చెప్పుకున్నాము, 1 అవర్ అయిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో ఈ 4 విషయాలు కూడా నేను చెప్పేస్తాను. ఆత్మజ్ఞానము కావాలండి. ఏం కావాలి? ఆత్మజ్ఞానము కావాలి. మన జ్ఞానము అబ్బో ఎవ్వరూ తట్టుకోలేరు మన జ్ఞానాన్ని. అవునా? వాళ్ళు ఒకటంటే ఇంకో రకంగా తప్పించుకుంటాం మనం. దేంతో? అబద్ధాలతో, మోసాలతో. అవునా? ఎవరన్నా వచ్చి నువ్వు ఇది తీసుకున్నామంటే నేను తీసుకోలేదు, ఈజీగా అబద్ధం చెప్పేస్తాను. మన జ్ఞానం అలాంటిది. కానీ ఆత్మ జ్ఞానముతో. హల్లెలూయా. దేవుడు ఉన్నాడనియు, ఆయన మనల్ని చూస్తున్నాడనియు, ఆయన మనం చేయు ప్రతి క్రియకు కూడా ఆయన ఏమిస్తాడు? న్యాయం తీరుస్తాడనే భయముతో, భక్తితో ఆయన సన్నిధిలో వణుకుతూ ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాన్ని మనం నడిపించుకోవడం కాదు, దేవుని యొక్క మార్గములో మనం నడవటం మొదలు పెడితే. హల్లెలూయా. మరి 5వదిగా ఆత్మజ్ఞానం అంటే దేవుడు ఉన్నాడని, మన పక్కనే ఉన్నాడని, మనతోనే ఉన్నాడని, మనం చేయు ప్రతి పని, మనం చూసే ప్రతి క్రియ, మనం చేసేటువంటి, మనం మాట్లాడేటువంటి, మన తలంపుల్లోకి వచ్చేటువంటి ప్రతి విధమైనది కూడా ఆయన గుర్తిరిగి ఉన్నాడనే జ్ఞానము. అంటే భయము, భక్తి. జ్ఞానం అంటే దేంతో పోల్చాడంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలం అంటున్నాడు. అంటే దేవుని యందు మనము భయముతో, వణుకుతో ఉంటామో, దేవుని మాటకు లోబడి ఉంటామో జ్ఞానము గలవారమే, ఆత్మజ్ఞానము గలవారమే. హల్లెలూయా. ఆత్మజ్ఞానము మనము కలిగి ఉన్నామంటే దేవుని ద్వారా నడిపించబడుతున్న వారమే. హల్లెలూయా. మరి 5వది కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధిలో మన మనవులను తెలియపరచటం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు మనకి రాయబడి ఉందని మనందరికీ. అవన్నీ తీస్తే సమయం సరిపోదని కానీ దేవుడు చెప్పాడు కదా, కృతజ్ఞతాస్తుతులతో నా సన్నిధికి వచ్చి మీ మనవులను నాకు అప్పగించండి అని ఉంది కదా. అవునా? ఎలా అప్పగించాలంట? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని అన్నాడు. ఎలా మొరపెట్టాలి? దేవా, నీ చేతికి నేను అప్పగిస్తున్నానయ్యా, నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నీకు తప్పిది అసాధ్యం, మాకైతే అసాధ్యం, మేము మట్టివారం, మేము వట్టివారం, మేము ఎందుకు పనికిరాని వారు, మా జీవితాలనే బాగుపరిచావు, మేము మరణానికి అప్పగించబడి ఉంటుండగా మాకే జీవాన్ని ఇచ్చావు, ఈ చిన్న సొల్యూషను నువ్వే చేయగలవు, ఇది మాకు పెద్దది, నీకైతే చిన్నదే. హల్లెలూయా. మరణాన్నే తప్పించిన గొప్ప దేవుడవు గనక ఈ ప్రాబ్లమ్ను కూడా నువ్వే సాల్వ్ చేయగలవేసయ్యా. అంటే ఈ విధంగా మొదలుపెట్టలేమంటారా? దేవుని సన్నిధిలో ఆయనను గణపరచలేమంటారా? 90% స్తుతి ఉండాలి, 10% అంటే లాస్ట్లో ప్రభు అడిగినప్పుడు మన ప్రార్థన మనవి ఆయనకు అప్పగించేస్తే. హల్లెలూయా.
అంటే లోబడుతూ ఈ పైన ఉన్నటువంటి 4 విషయాలతో ఆయన సన్నిధిలో మన ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్ అప్పగించాలంట. మరి 6వది ఘనపరచటము. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈరోజు ఉన్నది ఉన్నట్టే నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను, చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఘనపరచటం ఎలా జరుగుతుంది చెప్పండి? ఘనపరచటం అంటే ఏంటి? ఇంటికి అతిథి వస్తాడు, ఏం చేస్తాం మనం? ముందుగా వాటర్ ఇస్తాం, కుర్చీ వేస్తాం, కూర్చోబెడతాం. ఏం చేస్తాం? మనకు ఉన్న దాంట్లో వారిని ఘనంగా చూస్తామా లేదా? అదే ఇష్టం లేని వాళ్ళు వస్తే పావు గంట పైనే పడుతుంది లోపలికి రమ్మనడానికి కూడా, అవునా కాదా? ఈరోజు దేవుడు మీకు ఉన్న దానిలో నుంచి ప్రథమ ఫలము 10వ భాగమును తీసుకుని రమ్మన్నాడు, అవునా? ఈరోజు ఏదో దేనికో ఇచ్చేయమని కాదు నేను ఇచ్చేది, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ నేను చెప్తున్నాను. దేవుడిని గణపరచడం అంటే మనకు దేవుడు ఇచ్చిన దానిలో నుంచి ఏం చేయాలంట? ఆశీర్వాదానికి మెట్టు ఇది 6వ మెట్టు. ఏంటి అంటే గణపరచడం, దేవుడిని గణపరచాలి. మనకు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి గంట సమయము దేవుడిని స్తుతిస్తూ ఆయనను గణపరచాలి. దేవుడిచ్చినటువంటి బిడ్డలను బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉండాలి. దేవుడిచ్చినటువంటి గృహమును బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉండాలి. దేవుడిచ్చినటువంటి కష్టం చేయడానికి ఇచ్చినటువంటి బలమును బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉండాలి. దేవుడు ఈ నెల రోజులు కూడా, దేవా నన్ను నేను పోషించుకోవడానికి మీరు నాకు ఇచ్చినటువంటి బలమును బట్టి, మీరు నా చేతుల కష్టార్జితాన్ని దీవించారు కనుక మీరు ఇచ్చిన దానిలో నుండి ప్రథమ ఫలము నీకే ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మమ్మ తాతయ్య ముసలోళ్ళు అయిపోయి ఉన్నారంటండి ఊళ్ళో. వాళ్ళ దగ్గర ఏమీ లేదు పాపం. ఒకప్పుడు పెంచారు కదా మనల్ని, చిన్నప్పుడు పెంచారు అనే కృతజ్ఞతతో ఏం చేస్తాడు ఈ మనవడు? కృతజ్ఞత లేనోడు గురించి కాదు మనం మాట్లాడేది, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. వాళ్ళ తాత మామ పెంచి ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటున్నాడు. వాళ్ళకి తినడానికి లేదు, వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు. ఏం చేస్తాడు ఈ అబ్బాయి? తను సంపాదించిన దానిలో నుండి ఏం చేస్తాడు? పెంచాడు అనే మమకారంతో ఏం చేస్తున్నాడండి? ఆ తాతకి మామకి కొంత అమౌంట్ పంపించాడు. తాత మామ చాలా సంతోషపడిపోయారండి. నా మనవడు నా కోసం నన్ను గుర్తుపెట్టుకుని చిన్నప్పుడు నన్ను ఇలా పెంచావని లెటరు వేరే వాళ్ళ చేత చదివించుకుంటే వాళ్ళు చదువుతూ ఆశ్చర్యపోయారంట. నీ మనవడికి నువ్వంటే ఎంత ప్రేమో, నువ్వు పెంచావంటే ఇలాగా, నువ్వు చదివించావంటే ఇలాగా, ఈరోజు నీ మనవడు గొప్పోడయ్యాడు, నీ కోసం ధనం పంపించాడు. అంతేకాదు నిన్ను గణపరుస్తున్నాడు కూడా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మా అమ్మమ్మ నన్ను పెంచింది, మా తాతయ్య నన్ను ఎత్తుకుని తిప్పాడు, మా తాతయ్య నన్ను స్కూల్లో దింపాడు, వర్షం వచ్చినప్పుడు గొడుగు పట్టి నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే తాత అమ్మల మీద ప్రేమ ఈరోజు మరణమును తప్పించి జీవములోనికి మనల్ని నడిపించాడండి దేవుడు. హల్లెలూయా. అయితే ఆ తాత అమ్మమ్మ ఏం చేశారు? వాళ్ళు ఎప్పుడూ అలవాటే, వాళ్ళకుండే నిత్యావసరాలకు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు అలాగే ఇతను పంపించిన దానికి అవంతా కూడగట్టి అతను వచ్చినప్పుడు ఏం చేసేవారంట? అతనికి వచ్చేటప్పటికి ఏ లోటు లేకుండా అతనికి తినిపించి, అతని కోసం ఏదో కొని అక్కడ దొరికినవన్నీ కూడా మూటముళ్ళు అన్నీ సర్ది మరలా ఇతనికి ఇచ్చి పంపించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మమ్మ తాతయ్యే ముసలోళ్ళు అయిపోయి వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడే మనవడ పంపించినటువంటి ధనాన్ని మరలా తిరిగి అభివృద్ధి చేసి మరి దానికంటే రెట్టింపు ఎలా ఇచ్చారో ఈరోజు దేవుడు అంటున్నాడు, నా రాజ్యమును నా నీతిని వెతకండి. 7వది ఏంటండి? 6వది గణపరచడం అంటే 7వది నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి. ఈ 7 స్టెప్పులు కనుక మనం ఆచరించినట్లయితే దేవుడు చెప్పినటువంటి ఏ మేలు కూడా మరి కొదువ అనేది మన జీవితంలో చూడడానికి ఆస్కారమే లేదంటండి. హల్లెలూయా. నేను అనుభవిస్తున్నాను, నేను అంటే చెప్పగలుగుతున్నాను. ఎందుకు అని అంటే కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, భారం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కానీ ఆ సమయానికి దేవుడు చేసే మిరాకిల్స్ అయితే అద్భుతమే కదా. ఎవరు చేయగలరు? మనుషులతో చెప్పుకుంటే ఎవరన్నా వింటారా? అమ్మో వీడి దగ్గరికి వస్తే సోది మొదలు పెడుతుందా అంటారు.
అదే దేవుని సన్నిధిలో ప్రభువు నువ్వు ఇది చేయగలవు ఆయన, నా జీవితంలో నువ్వు కార్యం చేస్తావు, చేసిన ప్రతి పనిని బట్టి చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుని గణపరుస్తూ ఉంటే నేను ఏ విధంగా దేవుని గణపరచగలను, నేను ఏ విధంగా దేవునికి ఇవ్వగలను, నేను ఏ విధంగా దేవుని రాజ్యం కొరకు నేను ఏ విధంగా శ్రమ పడగలను, ఆ విధంగా దేవునికి చేయాలనే ఆశ దేవుడు చూసి ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి? ఆశీర్వదించకుండా ఉండగలుగుతాడా? ఆయన ఇవ్వకుండా ఉండగలుగుతాడా? ఆయన సన్నిధికి వచ్చిన మనల్ని ఎంత మాత్రము ఒట్టి చేతులతో మాత్రం పంపించడంట. హల్లెలూయా. ఆశీర్వాదానికి 7 మెట్లు సింపుల్గా చెప్పుకున్నామండి. ఎందుకంటే మొదటిగా పశ్చాత్తాపం ఉండి మనం ఉండాలి. ఎవరు ఏదో తప్పు చేశారు కదా అని వారి మీద అదే కక్ష కట్టుకుని కాదు మనం ఉండటం. ఆ నిమిషంలో అయిపోయిందా, మనం అన్నామా వాళ్ళు అన్నారో వదిలేయండి. ఏం చేయాలి? సరే జరిగింది జరిగిపోయింది ప్రభా, మా మధ్య ఎలాంటి భేదాలు ఉండటానికి వీలు, ఎలాంటి కక్షలు ఉండటానికి వీలు, ఎలాంటి విరోధాలు ఉండటానికి వీలు. ప్రభా నువ్వు సహాయించు, నేనే తప్పు చేశానేమో, ఓకే వాళ్ళే తప్పు చేశారేమో. ఏం చేయాలి? తప్పును ఒప్పుకొని, మన యొక్క తప్పు అయితే మనం ఏం చేయాలి? తప్పును ఒప్పుకొని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనల్ని ఆయనకి అప్పగించుకోవాలి. ప్రభా నా నిర్ణయం అయితే ఎప్పుడు ఎలా మారిపోతున్నానో తెలియదు, నీవే నన్ను నిలబెట్టుకో ప్రభు అని చెప్పి మన జీవితాన్ని ఆయనకి అప్పగించుకుని స్థిర నిర్ణయం తీసుకుని నమ్మకంతో విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకుని ఆత్మజ్ఞానంతో దేవుని స్తుతించడం మొదలు పెడితే, గణపరచడం మొదలు పెడితే, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో మన మనవులను అప్పగించుకుంటే, గణపరచడం చేయడం కలిగితే అన్ని విధాలుగా మరి ఈ లోకల్లో అన్యులైనటువంటి వారి స్థుతులు పెరిగిపోతున్నాయి. అవునా కాదా? స్తుతి సింహాసనం ఎవరికి పెరుగుతుంది ఇక్కడ భూలోకంలో చెప్పండి? మరి ఎవరి మెట్టు పైన ఉంటుంది చెప్పండి? సాతాను దగ్గర. ఈరోజు మనం ఏం చేయాలి? మన ప్రార్థన మనవుల కోసం కాదు, దేవుని యొక్క సింహాసనము భూమి మీద ఉంటే సమస్త భూమండలము మనకు దాసోహం అంటుంది. హల్లెలూయా. మనకి ఉన్నటువంటి భారాలు ఏవైనప్పటికీ కూడా ఈరోజు మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ఏ భారమైనా కూడా తొలగించే బాధ్యత దేవుని. కానీ మన బాధ్యత ఏంటి? భూమి మీద దేవుని రాజ్యాన్ని కనబరచాలి. మనం ఆయన వస్తేనే తప్ప దేవుని రాజ్యం ఇక్కడికి రాదు కదా. ఆయన రావాలి అంటే స్తుతుల మూలముగా దేవుని యొక్క రాజ్యాన్ని ఇక్కడ మనం కట్టగలుగుతాం. హల్లెలూయా. దేవుని గణపరచడం మూలముగా దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం. మరి పశ్చాత్తాపము, స్థిర నిర్ణయము, నమ్మకము, విశ్వాసము, ఆత్మ జ్ఞానముతో దేవుని స్తుతించుట, కృతజ్ఞతాస్తుతులతో మన యొక్క మనవులను దేవునికి సమర్పించుట, గణపరచుట. మరి 7వది ఆయన రాజ్యమును నీతిని వెతుకుట. హల్లెలూయా. ఆయన రాజ్యము కొరకు మనం ఏమి ఇవ్వగలుగుతామో, ఏమి చేయగలుగుతామో అది చేసినప్పుడు దేవుడు తన రాజ్యములో నుండి మనకు ఆశీర్వాదము అనేది మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రభువును గణపరిచి పొందుకుందామని మన ప్రార్థన, మన క్రయింగ్లు ఏయో అంటారు కదా, ఎలా ఉంటాయండి? దొల్లేస్తాం ప్రభు సన్నిధిలో. అవునా కాదా? రాత్రులు పగలు ఏడుపులే. ఏడుపు అనేది పశ్చాత్తాపము. పశ్చాత్తాప సందర్భంలో ఏడవాలే కానీ నీకున్నటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి నువ్వేమి ఏడవక్కర్లేదు. నీ సమస్యను పరిష్కరించడానికి దేవుడు ఉన్నాడు. దుఃఖముఖులై ఉండడి అని ఎప్పుడు అంటాడో తెలుసా? మనం పాపంలో ఉన్నప్పుడు దుఃఖముఖులై ఉండాలి. పాపమును విడిచిపెట్టుకున్న సందర్భంలో వేదనతో, రోదనతో నేను ఇంత తప్పు చేశాను ప్రభువా, నేను ఈ వేదన నుంచి విడిపించబడాలని ఆశపడుతున్నాను, నేను పశ్చాత్తాప స్థితిలోకి వచ్చాను, మరలా ఎప్పుడూ పాపము చేయను, అప్పుడు ఏడుద్దాం. హల్లెలూయా. మనకున్నటువంటి ఏ సమస్య అయినా ఆయన మీద పెట్టి భారమును మోసుకుని వెడుచున్నటువంటి సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పిన దేవాది దేవుని మాట మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే మన ప్రతి విజ్ఞాపన ఆయన సన్నిధిలో స్తుతుల మూలముగా ఆయనకు సమర్పించుకుందాము. అనేకమైనటువంటి ఈవుల్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుని యొక్క సన్నిధిలో మనం వేచి ఉందాము. దేవుని ద్వారా దీవించబడదాము. ఆశీర్వాదములకు అర్హులుగా మనందరం కూడా తీర్చిదిద్దబడాలనేది దేవుని యొక్క మరి కోరిక, ఆశ. ఆయన ఆశను మనం నెరవేర్చేవారిగా మనందరం కూడా మరి మార్చబడగలిగినట్లయితే దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతి ఎక్కడ ఉంటుందండి? మన మధ్య ఉంటుంది. ఆయన రాజ్యము, ఆయన నీతి ఉంది అంటే మనం పేదవారమా? మనము కఠినమైన పరిస్థితుల్లో ఉన్నవారమా? మనకి మార్గాలు లేవా? మనం గొప్పవారం కాదా? అన్ని విషయాల్లో దేవుని యొక్క సహాయం చేత ఇదే భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని కట్టగలిగే వారిగా మనం అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.